తింత తాకత దీను దత్తీను తదాను దండం తరి తజం తరి తజం జం తరి దజం తరి తజం తగిరే కిణ తడి కుడి కుడి కుడిం కుకుదడి కుడి కుడిం కుకు తక్కిన నగద కుంద తరి తకిన రక్కిన నగద కుంద తరి తకిన కుందరి 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 కిట తగ మత్సరమున మరియం బుధిలో 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 చొచ్చెయున్న సోమకు అంబుది చొచ్చెయున్న సోమకు తుంచెయు విచ్చల విడి వేదముల జునకు విచ్చల విడి వేదముల జునకు ఇచ్చితివో మత్సవతారా వేదములిచ్చితివో మత్సవతారా దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు తజ్జను తగిత కుందరి తజ్జను తగిద కుందరి పలుమరు మిము ప్రస్తుతి చేయగ పలుమరు మిము ప్రస్తుతి చేయగ చెలగి సురలు జలది మదింపగ చెలగి సురలు జలది మదింపగ చెలగి సురలు జలది మదింపగ చెలగి సురలు జలది మదింపగ కలిమి బలిమి ఎలవితును సగిన కలిమి బలిమి ఎలవితును సగిన కులగిరిధర కూర్మవతారా కులగిరిధర కూర్మవతారా దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు కుందరి కిట ధరి కిట కిట తక కుందరి కిట ధరి కిట కిట తక స్థిరముగ ధరనురవడి చేకుని స్థిరముగ ధరనురవడి చేకుని ఉరగ పదం విరువుగ జొచ్చిన ఉరగ పదం విరువుగ జొచ్చిన హిరణ్యాక్షు పరిహాచితివు హిరణ్యాక్షు పరిహాచితివు వరసు గుణ వరాహ రూప వరసు గుణ వరాహ రూప దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు దం దం దండ దాణు దండం తరి దం దం దండ దాణు దండం దరి జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగ జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగ కంభంబున వెడలియు సభా స్తంభంబున వెడలి దానవడింపకుగా చితివు నరసింహ దానవడింపకుగా చితివు నరసింహ దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు దండం తతాగత దీను దండం తతాగత దీను మానిత ముగముల్లో కంబులు మానిత ముగముల్లో కంబులు జాను పద కాపాడంగా జాను పద కాపాడంగా మానుగ మూడడుగులు మరిచే దానముగును వామన రూప పరిచే దానముగును వామన రూప దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు దరిత దుర్గుడు దత్త కిండ దరిత దుర్గుడు దత్త కిండ తరమి తరమి ధరణి పతులను తరమి తరమి ధరణి పతులను పరశుభు చేంగురు వాడిదివ పరశుభు చేంగురు వాడిదివ పరవీర పరాక్రమమున ధర పరగిదివ భార్గవ రామ పరవీర పరాక్రమమున ధర పరగిదివ భార్గవ రామ దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు జగణకు జగణకు రేకిణ జగణకు జగణకు రేకిణ దశరథ తనయుడవై దశరథ తనయుడవై సురలకు వశముగాని దశముఖు సురలకు వశముగాని దశముఖు సురలకు వశముగాని దశముఖు దృంచి విశదముగ అయోధ్యకు సీతతో వేంచేసితివు రఘురామ సీతతో వేంచేసితివు రఘురామ దన్న దన్న తిన్న కిడతక జం తరి తాగత జణు దన్న దన్న తజణు దాకు దండకు దడింకు రేకిణ దాకు దండకు దడింకు రేకిణ యాదవ వంశాంతి సుధాకర యాదవ వంశాంతి సుధాకర ఆదిదేవుడను జుడుగాఘన ఆదిదేవుడను జుడుగాఘన ఆదిదేవుడను జుడుగాఘన మోదము సగి కలులను జుంచి మోదము సగి కలులను జుంచి వేదిని ధరముడి పిన బలరామ ఈ వేదిని ధరముడి పిన
దన్న దన్న తదిన్న కిడతగ జం తరితాకత జను దన్న దన్న తజను కిడడగ తగ కిర్రట కిడగడ కిడడగ తగ కిర్రట కిడగడ ఘాటపు కలి బాధలు మాంతగ 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 నీటుగ కరవాలము భూమి నీటుగ కరవాలము భూమి కోటకమును ఎక్కి దురాత్ముల కోటకమును ఎక్కి దురాత్ముల కీడెనచిన కల్క్యవతారా దురాత్ముల కీడెనచిన కల్క్యవతారా దన్న దన్న తదిన్న కిడతగ జం తరితాకత జను దన్న దన్న తజను జగకున్న తకు జయ జయ జగకిణ జగకున్న తకు జయ జయ జగకిణ సురల్ మేలు మేలని పొగడగ 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 నిరతము నీ దాసుల బ్రోవగ నిరతము నీ దాసుల బ్రోవగ పరగ వ్యాఘ్రపురమున వెలసిన పరగ వ్యాఘ్రపురమున వెలసిన పరగ రాజదేవ ఆశ్రిత సురభోజా పరా తరగిడతం 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 కిడతగ తరగిడతం 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 తరగిడత తిరుగుత తక్కిట తిమిద తరిదండత దిమిన్ దిమితై దిమిన్ దిమి తిరుగుత తక్కిట తిమిద తరిదండత దిమిన్ దిమితై దిమిన్ దిమి తిరుగుత తక్కిట తగ తక్కిట తగ తిరుగుత తక్కిట తగ తక్కిట తగ తిరుగుత తక్కిట తిరుగుత తక్కిట తగ తిరుగుత తక్కిట తిరుగుత తక్కిట తగ తిరుగుత తక్కిట తిరుగుత తక్కిట తగ వావ్ 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 సూపర్ రా, సూపర్ చేసావు, సూపర్ చేసావు. ఐ థింక్ మీ టీం కూడా ఇంకొక 30 మెంబర్స్ వస్తారు కదా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్, విల్ ఇన్వైట్ దెమ్, లెట్ దెమ్ పర్ఫార్మ్స్. అందరినీ పిలిచి ఒకసారి నేను ఒక మూమెంట్ ఇస్తాను మీకు, ఓకేనా? ఆసమ్, థ్యాంక్ యూ. సో భంగిమల ఉండండి ఉండండి, వాళ్ళు ఇంకా 30 మంది ఉన్నారు. వాళ్ళు అయ్యాక వాళ్ళతో పాటు భంగిమలు చేస్తారు. ఓకే, ఐ రిక్వెస్ట్ నిత్యాలయం టీమ్ టు జాయిన్ ద స్టేజ్. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అదివా
विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ 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 ఎంతమంది తిరుపతి మిస్ అయ్యారో అది కళ్ళ కట్టినట్టు చూపించారు కదా. మళ్ళీ ఇంకొకసారి చప్పట్లు మంచిగా. అది మాకు వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే మేము లాస్ట్ ఇయర్ చేసిన మా టీటీడీ కళ్యాణం గుర్తుకొస్తుందండి. ఎంతమంది చూశారు దాన్ని? అందరి చేతులెత్తాలి. అది అట్లా చాలా బాగా చేశారు. ఐ రిక్వెస్ట్ హర్ష ఇన్సూరెన్స్ నడుపుతున్నారండి, ఆయన మా సిల్వర్ స్పాన్సర్, టు ప్రెజెంట్ అ మూమెంట్ ఫర్ దిస్ గ్రూప్. శ్రీనివాస శ్రీ వెంకటేశ హర్ష శివలంకన గారు, కరెక్టా హర్ష? యా, మా బ్రదర్ అండి, అందుకనే హర్ష అని పిలిచేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ కమ్స్ హియర్. అందరూ ఒక గ్రూప్ లాగా నుంచుంటే యూ షేప్లో రండి. ప్లీజ్ నుంచోనాని. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ రక్షక గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల. Thank you Harsha, thank you so much, thank you. Thank you girls, wonderful performance, wonderful. Hello. I want everybody to get off the stage from this side, one after the other. Please collect your all mementos. శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ అందరికీ అర్థమయ్యేలా మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్పు. 9:30కి 9:00 కూపన్స్ అయిపోతున్నాయండి. తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్తున్నా. మళ్ళీ చెప్పను. ఇది ఎక్కడి నుంచి చెప్పినా అదే కదా. అయితే మళ్ళీ అక్కడ ఉన్న వెరైటీలు లడ్డూలు ఉన్నాయండి. బూందీ లడ్డూలు తింటే ఎట్లా ఉంటాయి మీ అందరికీ తెలుసు.
గోదావరి అబ్బాయి అర్జున్ రెడ్డిలా మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూస్తున్నారుగా అందరూ. అట్లానే ఉంటుంది అక్కడ. ఎవరూ కూడా ఎటువంటి ఫుడ్ మిస్ అవ్వకుండా ఉన్నప్పుడే కూపన్లు తీసుకుని దాచుకోమని చెప్పవండి మీరు కూడా. ఓకే, ఏం చెప్తున్నాడంటే మంచి లడ్లు ఉన్నాయి, గోదావరిలో దొరికే ఫుడ్ ఉంది, తొందరగా ఫుడ్ కూపన్స్ తీసుకొని భోజనం చక్కచక్క కానిచ్చాలని చెప్తున్నాడు. అంతే అంతేనా? కదండి, ఎన్నాళ్ళని ఆ పిజ్జాలు బర్గర్లు తింటా ఉంటారు. అంత నీట్గా మన తెలుగు ఫుడ్ పెడుతుంటే మిస్ అవ్వకూడదు కదా. కరెక్ట్ చెప్పావు, చాలా కరెక్ట్ చెప్పావు. అదే కదా మనం ఉపయోగించుకొని అందరూ కూడా కూపన్ మరీ తీసుకోండి అని చెప్తున్నాను. యా, పండుగ అన్నప్పుడు so much అండి. పండుగ అన్నప్పుడు తెలుగు భోజనం లేకుండా ఎట్లా? ఎట్లా ఖచ్చితంగా. చెప్పండి. ఇంకో విషయం, మామిడికాయ పులిహోర కూడా ఉందండి. అబ్బో, నాకు ఆకలేస్తుంది, నేను తినేసి వస్తా. తినేసి రాపో. సో ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారు టు కమ్ ఆన్ ద డయాస్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా కదా ప్రోగ్రామ్ని. హలో, మీకు విషయం చెప్పాలి, ఫుడ్ చాలా 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 బాగుంది. బూందీ లడ్డు విత్ దాంట్లో మంచి కిష్మిష్, ద్రాక్ష అండ్ కాజుతోని, మామిడికాయ పులిహోర, మ్యాంగో పప్పు, మిస్ చేయొద్దు. ఓకే, నౌ ఐ కాల్ అపాన్ అవర్ ఎఫ్సి చైర్ అరుణ్ లయం గారు ఆన్ టు ది స్టేజ్. మీకు అందరికీ తెలిసిందే, టాకా అంటే మన తెలుగు కల్చర్ గురించి, తెలుగు దానికోసం ఎలా ప్రమోట్ చేస్తాము, ఎలా వి విల్. సో వీ హ్యావ్ ఎ స్మాల్ బుక్ ఇనాగ్రేషన్ అబౌట్ తెలంగాణ సంస్కృతి. సో అండ్ ఆల్సో ఇన్వైట్ అవర్ ప్రెసిడెంట్ రమేష్ మున్కుట్ల గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో రమేష్ గారు మనకి 2 మాటలు చెప్పి బుక్ ఇనాగ్రేషన్ కోసం. నమస్కారం అండి. టాకా ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది సంబరాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, టాకా తెలుగు వారికి, కెనడాలో నివసిస్తున్న ప్రతి తెలుగు వారికి నిలువుటద్దం. టాకా సంస్కృతి కార్యక్రమాలు, సమాజ సేవ ఇవే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు నెక్స్ట్ తరాల వరకు తీసుకెళ్ళడానికి ఈ మధ్య శరత్ కట్మిర్చి CEO అరుణ్ ఒక గొప్ప వ్యక్తి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయమైన పెయింటింగ్ గురించి ఎంతో కృషి చేశారంటే నేను ఆ విషయాన్ని రమేష్ గారి ముందుకు తీసుకొచ్చాను. వారు ఒక బుక్ పబ్లిష్ చేశారు, అది వారి 100th ఇయర్ ఆఫ్ దిస్. సో ఇటువంటి టాకా స్టేజ్ మీద ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం మనకు ఎంతో మంచిదని రమేష్ గారు, ఫౌండర్స్ అందరూ డిసైడ్ చేసి ఈ చిన్న అనౌన్స్మెంట్ చేస్తామండి. ఐ రిక్వెస్ట్ రమేష్ గారు టు సే మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్. సో థ్యాంక్ యూ అరుణ్. ఈ బుక్ ఇనాగరేషన్ చేయడానికి కొండపల్లి శేషగిరిరావు గారని వారి శత జయంతి జరుగుతూ ఉంది. వారికి సంబంధించినటువంటి బంధువులు వచ్చారు. ఆ బుక్ గురించి చెప్తాను. వారిని విజయరామారావు గారు, సుబ్బారావు గారు సతీ సమేతంగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కీర్తిశేషులు కొండపల్లి శేషగిరిరావు గారు కొండపల్లి శేషగిరిరావు గారు మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ అంటే మానుకోట అని కూడా అంటారు, మహబూబాబాద్ జిల్లాలో పెనుగొండ గ్రామంలో జన్మించినటువంటి కీర్తిశేషులు కొండపల్లి శేషగిరిరావు గారు ప్రముఖ చిత్రకారులు. వారు 1924వ సంవత్సరంలో జన్మించారు. ఈ సంవత్సరం వారి 100 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఒక పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రచురించడం జరిగింది. సహకారంతో ఆ పుస్తకాన్ని ఇక్కడ ఇనాగురేట్ చేయడానికంటే ముందు కొండపల్లి శేషగిరిరావు గారు ఎంత గొప్ప చిత్రకారుడు అంటే మన రవివర్మ, పికాసో కంటే కూడా చాలా గొప్ప చిత్రాలు ఉన్నాయి వారివి. ఆ చిత్రాలన్నీ కూడా మీరు చూశారు, కానీ అది చూపించినప్పుడే అది వీరు శేషగిరిరావు గారు మన తెలుగువారు గీశారా అని చెప్పి మీరు అప్పుడు గుర్తిస్తారు. కాబట్టి మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి గూగుల్లో కొండపల్లి శేషగిరిరావు గారు తెలంగాణ వాస్తవ్యులు, మహబూబాబాద్ జిల్లా పెనుగొండ వాస్తవ్యులు. తర్వాత వీరు దాశరథి గారికి సమకాలీకులు. దాశరథి గారు 1924లో జన్మించారు. దాశరథి గారు తెలంగాణ విమోచన ఉద్యమంలో, లేదా నా తెలంగాణ కోటి రతనాల వీణ, తర్వాత ఎన్నో సినీ గీతాలు రాసినటువంటి మంచి కవి మన తెలుగు భాషలో దాశరథి గారి సమకాలీకులు. వీరు కూడా తెలంగాణ విమోచనకు కొండపల్లి శేషగిరిరావు గారు కూడా యువకులుగా ఉన్నప్పుడు సహకరించారు. ఈ బుక్ను ఇప్పుడు వారి బంధువులైనటువంటి వారి అల్లుడు గారు అవుతారు విజయరామారావు గారు,
విజయరామారావు గారు మరియు వారి మిత్రులు సుబ్బారావు గారు మా ఫౌండర్స్ కమిటీ చైర్మన్ సహకారంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓపెనింగ్ చేయాల్సి. Thank you, Arun Garu and Ramesh Garu. Now I call upon all the TACA governing board onto the stage. I'll start calling from our FC team, Founders Committee team. I invite FC Chair Arun Layam Garu onto the stage. FC Chair Arun Layam Garu, on founder member Chari Samantapudi Garu, Munaf Abdul Garu, Srinath Reddy Kunduri Garu. Now I invite Board of Trustees team. I invite BOT Chair Suresh Kuna Garu onto the stage. Vani Jayanti Garu, Shruti Eluri Garu, Pawan Basani Garu, ex-officio member Kalpana Moturi Garu, now I am calling upon the EC team. I call upon our Vice President Raghav Allam Garu, Treasurer Mallikarjuna Chari, Garu, Cultural Secretary Anita Sajja Garu, Director Pradeep Reddy Eluri, Director Vidya Bhavanam, Director Kazil Mohammed. I invite you all onto the stage, please. I invite Durga Aditya Verma, Sai Bodh Katta, Youth Director Likita Chaudhary, and last, our team leader, President Ramesh Munkuntla Garu onto the stage, please. Now I request Ramesh Garu to speak few words. థ్యాంక్ యూ ప్రసన్న. అందరికీ శుభ సాయంత్రం. మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. కార్యక్రమం దాదాపు ఒక 40 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నందున నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కేవలం కానీ తాకా అసోసియేషన్గా ఏం కార్యక్రమాలు చేస్తున్నది అనేది మీకు 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను. తదుపరి మనకు ఉగాది పురస్కారాల కార్యక్రమం ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు తాకావారు పురస్కారాలు తెలుగు జాతిలో గర్వకారణమై తెలుగు జాతికి కీర్తిని తీసుకున్నటువంటి వాళ్ళను సత్కరించుకుంటాం. అందులో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమం ఉంది. మీ అందరికీ తెలుసు. సో ఉగాది పండుగ ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈరోజు మనకు ఆదాయం ఎంత ఉందో, ఖర్చు ఎంత ఉందో ఇంతకుముందు మన పంతులు గారు చెప్పారు. ఆ కార్యక్రమంలో మీరు అన్నీ తెలుసుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెనడా, తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా మేము ప్రారంభించి 15వ సంవత్సరం ఇది. 15వ సంవత్సరం కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ చాలా భారీ ఎత్తున చేసుకోవడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ గత 15 సంవత్సరాల్లో, అంతకుముందు కూడా 5 సంవత్సరాలు మేమే ఇదే కమిటీతో వేరే పేరుతో ఆ అసోసియేషన్ నడిపించాము. మేము తెలుగు వారందరినీ చాలా
ప్లాట్ఫామ్ అందరినీ కలపడానికి ప్రయత్నించి ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను మన ముందు తరాల వాళ్ళకు అందజేయడం కోసం మా శక్తి కొద్దీ అసోసియేషన్గా చేస్తున్నాం. ఒక విషయం ఇక్కడ నేను అనౌన్స్ చేయదలుచుకున్నాను ఏంటంటే, తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా, తాకా ఈజ్ ద బిగ్గెస్ట్ అసోసియేషన్ ఇన్ ఎంటైర్ కెనడా. సో ఇప్పటి నుండి గత నెక్స్ట్ 2 సంవత్సరాలకు మేము ప్లాన్ ఏం వేసుకున్నామంటే, మా అసోసియేషన్ కోస్ట్ టు కోస్ట్, ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వరకు అన్ని ముఖ్యమైన నగరాలలో తాకా బ్రాంచ్లను ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నెక్స్ట్ 2 yearsలో అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. గత సంవత్సరం జరిపినటువంటి టీటీడీ కళ్యాణం ఒక టొరంటోలోనే కాకుండా మేము ఒట్టావాలో, మాంట్రియల్లో చాలా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది తాకా ఆధ్వర్యంలో. సో తాకా ఈ విధంగా కృషి చేస్తూ తెలుగు వారందరినీ ఒక్కటి చేస్తూ, తాకా ఆశయమే తెలుగు జాతి కీర్తి, తాకా ఆశయం. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ముందు ముందు మా జరగబోయే కార్యక్రమాల్లో మీరందరూ కూడా అవకాశం పాలు పంచుకొని మీరందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని కంటిన్యూస్గా ఈ కార్యక్రమంలో మన సంస్కృతి సాంప్రదాయాలను కెనడా దేశంలో కాపాడడంలో మీరందరూ సహకరించాలని, అందుకోసం ప్రతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, నెక్స్ట్ వీక్ మా కార్యక్రమం కంటిన్యూస్గా ఉన్నాయి తాకా మా అసోసియేషన్ తరఫున. నెక్స్ట్ వీక్ సీతారామ కళ్యాణం ఉంది ఎస్విబిఆర్ టెంపుల్లో. ఆ తర్వాత వీక్ చిత్రగారిది ఒక సంగీత కార్యక్రమంలో కూడా మేము అసోసియేట్ అయ్యి దాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా దానికోసం వస్తూ ఉండండి. ఒక విషయం మీరందరూ కూడా ఇక్కడ గమనించాలి, మీరు కేవలం ఒక 5-6 గంటలు వచ్చి కూర్చొని ఈ కార్యక్రమాలను చూసి వెళ్తూ ఉంటారు. కానీ ఈ 5-6 గంటల కార్యక్రమాన్ని జరిపించడం కోసం ఇక్కడ ఉన్న వారం అంతా ఎన్నో గంటలు, వందలాది గంటలు కృషి చేసి సమన్వయపరిచి అంకిత భావంతో కార్యక్రమాన్ని నడిపించడం కోసం పనిచేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మా కమిటీ మెంబర్లందరికీ కూడా ఈ ఉగాది పండుగ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళందరికీ కూడా ఆదాయమే 14 ఉన్నది కానీ వ్యయమేమి లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. ఉగాది పురస్కారాల సందర్భంగా ఇంకొక విషయం ఉగాది సందర్భంగా ఇక్కడ అనౌన్స్ చేయదలుచుకున్నాం ఏంటంటే, మా ఫౌండర్స్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం గారు, తర్వాత మిగతా ఫౌండర్ చారి గారు, శ్రీనాథ్, మేమందరం కలిసి ఏంటంటే అరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ కళలను మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్తో ఏ విధంగా అనుసంధానం చేసి, ఏ విధంగా ఈ కళలలో మనకు డిగ్రీలను ఆ యూనివర్సిటీ నుంచి తీసుకురావచ్చు అనే దానిపైన మేము వర్కౌట్ చేశాము. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వారితో త్వరలోనే తాకా అలయన్స్ అయిపోయి, తాకా కొలాబరేషన్తో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి వెంకటేశ్వర వేరు కాదు కదా వారు. సో పద్మావతి యూనివర్సిటీ వారి కొలాబరేషన్తో ముందు కొన్ని కార్యక్రమాలు జరగకపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మా ఈమెయిల్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మా వెబ్సైట్కి వెళ్తూ ఉండండి, మా అసోసియేషన్ ఫేస్బుక్లో అవి ఫాలో అవుతూ ఉండండి. ఈ కార్యక్రమాలు యూనివర్సిటీతో కొలాబరేషన్తో జరిపేటువంటి విషయాలను కూడా మీకు ముందు తెలియజేస్తూ ఉంటాం. సమయభావం వలన నేను క్విక్లీ నెక్స్ట్ కార్యక్రమంకి వెళ్తున్నాను. కెనడా దేశంలో, ఈ దేశం నార్త్ అమెరికా మనకు భూమికి ఇటుపక్కన ఉంది, మన ఇండియా అటుపక్కన ఉంది, అదర్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ దేశానికి విచ్చేసి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని తను కష్టపడుతూ నిరంతరం తను నమ్ముకున్న ఆశయం కోసం పనిచేస్తూ ఆ ఆశయాన్ని సిద్ధించుకొని ఎంతోమంది తెలుగువారి సహకారంతో మొదటగా మనకు ఇక్కడికి వచ్చినప్పుడు లైబ్రరీలో ఒక 20 సంవత్సరాల క్రితం నాకు ఇంకా గుర్తు, వారు నేను తర్వాత కొంతమంది మిత్రులందరం కలిసి లైబ్రరీలో తెలుగు పుస్తకాలు పెట్టాలని రిక్వెస్ట్ చేసి అందరి సంతకాలు తీసుకొని ప్రయత్నం చేసి వారు తదనంతరం లోక్వాణి అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి తెలుగు వారందరినీ జమ చేయడానికి, అలాగే భారతీయ సంస్కృతి భారతీయులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వారు నమ్ముకున్నది ఆ రాజకీయంలో అయితే ఎక్కడైతే లా తయారు చేస్తామో, లెజిస్లేషన్
తయారు చేస్తామో అక్కడైతే బాగుంటుందన్న ఉద్దేశాన్ని ఏమిగా పెట్టుకొని డాల్టన్ మెగ్గంటి ప్రీమియర్ గారి ఆఫీస్లో రెండు పర్యాయాలు పనిచేసిన తర్వాత తదనంతరం వారు ఎంపీబీగా ఎన్నికయ్యారు మిస్సాగా నుంచి. తదనంతరం వారు మినిస్ట్రీ క్యాథ్లైన్ విన్ ప్రభుత్వంలో మినిస్టర్గా 2 పోర్ట్ఫోలియోలకు చేశారు. వారే శ్రీమతి దీపికా దామెర్ల గారు. దీపికా దామెర్ల గారిని వాణి గారిని తీసుకురావాల్సిన కోరు. దీపికా దామెర్ల వారికి ఈరోజు తాకా పురస్కారాన్ని లైఫ్ అచీవ్మెంట్ అందజేయడం అనేది వారికి అందుకున్నందుకు వారు కూడా తాకా ఇచ్చినందుకు గర్వపడతారనుకుంటున్నా. అదేవిధంగా మేము మిమ్మల్ని చూస్తున్నాము 20 years నుంచి. ఒక ఆశయం కోసం మీరు ఎదిగి అది సాధించుకుని పట్టుదలతో మీరంతా ఇతరులకు ఆదర్శప్రాయంగా మారారు. కాబట్టి తప్పకుండా మాకు ఆ అవకాశం వచ్చినందుకు తాకా సభ్యులందరం కూడా మేము గర్విస్తున్నాము. ఇప్పుడు మా ఫౌండర్స్ కమిటీ అధ్యక్షులు తర్వాత అనిత, తర్వాత కల్పన గారు, వాణి గారు, శృతి గారు, దీపిక గారిని శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు దీపిక గారు ఇంకొక విషయం మర్చిపోయాను. వారు మిస్సాగా మేయర్గా ప్రస్తుతం కంటెస్ట్ చేస్తున్నారు. వారిని ఒక 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. మీ అందరికీ క్రోధ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ నన్ను ఇంత చక్కగా సన్మానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు చెప్పినట్టు నేను మిసిసాగా మేయర్ పోటీలో చేరుతున్నాను. మీ సహకారంతో మీరందరూ నాతో నిల్చోవాలని కోరుతున్నాను. I just want to begin by thank you to Taka, to my home community, to all of the people on this stage. Thank you so much to everybody here. 14 years ago when I began my political career, all of these people were here behind me. And today, as I take another step, a big leap to the next league, which is Mayor of Mississauga, you're again behind me. Thank you. Thank you so much. I stand on your support. I just have one question. Are you guys ready for Canada's first Telugu mayor? So I'm going to say something and I want you to repeat the other thing, okay? I'm going to say fired up and you're going to say ready to go. Fired up! Fired up! Fired up! Thank you so much. I look forward to being the next mayor of Mississauga with your support. Thank you so much. థ్యాంక్ యూ దీపిక గారు. ఎక్కడో రాయలసీమ కడప జిల్లాలో జన్మించి ఎంబీబీఎస్ను బహుశా వారు కర్నూలులో చదువుకున్నారనుకుంటా. తర్వాత ఎండి కాకతీయ యూనివర్సిటీలో చదివారు. తర్వాత ఎఫ్ఆర్సిఎస్ లండన్లో, తర్వాత ఎఫ్ఆర్సిఎస్ కెనడాలో చదివిన తర్వాత ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మన సడ్బరీ హాస్పిటల్లో వారు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వారు సమాజ సేవకు డాక్టర్ వృత్తితో పాటు సమాజ సేవకు చాలా నిబద్ధతతో వారు యువకులుగా ఉన్నప్పటి నుంచి కూడా
ఏదో ఒకటి సొసైటీకి చేయాలన్న దాంతో ఎప్పుడు మన తెలుగువారికి ఎక్కడ అవసరం ఉన్నా, వారికి ఏదైనా సలహా కావాలన్నా, హెల్త్ పరంగా ఏ విషయం కావాలన్నా అందరికీ సహాయం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కోవిడ్ పీరియడ్లో వారు దాదాపు ₹1,00,00,000 వరకు స్వంతంగా ఇండియాలో పూరున్న వాళ్లకు కోవిడ్ సహాయం చేసి ఇక్కడి నుంచి సరుకులు పంపించి వారు దాదాపు ₹1,00,00,000 వారు స్వయంగా ఇచ్చారు. తర్వాత వారి సహధర్మచారి కూడా వారు డాక్టర్, వారు గైనకాలజిస్ట్గా రిటైర్ అయ్యారు. డాక్టర్ పద్మలత గారు కూడా వారు కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS చదివారు అనుకుంటున్నా. కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. పద్మలత గారు గైనకాలజిస్టు. తర్వాత వారు పులివెందుల వాస్తవ్యులు, పులివెందుల ప్రాపర్ నుంచి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలే కాకుండా APNRT అనే ఒక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థకు కెనడాలో వారు రిప్రజెంటేటివ్గా ఉన్నారు. గత సంవత్సరం 2023లో ఇప్పటి వరకు నార్త్ అమెరికాలోనే కని విని ఎరుగని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం TTD గారి ఆధ్వర్యంలో తాకా అనుసంధానంతో, తాకా కొలాబరేషన్స్తో జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఆ కార్యక్రమంలో దాదాపు 10,000 మంది పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని కెనడాకు రప్పించడంలో APNRT ఇన్ఛార్జిగా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేసి అది మనకు దక్కేట్టుగా చేశారు. మీ అందరికీ తెలుసు. సో అధికారులు తర్వాత ప్రభుత్వంలో పనులు కావాలంటే ఎలా జరుగుతాయో. డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కంటిన్యూస్గా తాకా కోసం మనకు సహకరిస్తూనే ఉన్నారు. తెలుగు వారందరి కోసం వారు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు తాకాకు వారు టైం ఇచ్చి తాకా ఉగాది పురస్కారం ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నందుకు వారు దాదాపు 5 గంటలు 6 గంటలు డ్రైవ్ చేసి సడ్బరి నుంచి ఇక్కడికి వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీనాథ్ కుందూరి, తర్వాత మా BOT చైర్మన్ సురేష్ గారిని, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని, పద్మలత గారిని స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, పద్మలత గారు వస్తున్నారు. ఉండండి. ఇప్పుడు మా సెక్రటరీ ప్రసన్న గారు, తర్వాత మా ఫౌండర్ చారి గారు, తర్వాత శ్రీనాథ్ గారు డాక్టర్ గారిని శాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అనితాను డాక్టర్ పద్మలత గారిని శాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని 2 నిమిషాలు మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ రమేష్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చినందుకు. టాకా టీంకు ధన్యవాదాలు. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం అంటేనే అందరికీ లక్, తర్వాత సంతోషము వస్తాయంటారు. ఇవే
I am honored to be here and receive this prestigious award. I thank the TACA team for this. నేను సడ్బరీలో ఉంటాను దాదాపు 20 ఏళ్ల పైన నుంచి. టాకా గురించి నాకు అంతకుముందు పెద్దగా తెలీదు. 2-3 ఏళ్ల నుంచి తెలుసు. లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాం టాకాతోటి. వెంకటేశ్వర కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం అప్పుడు ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను, కానీ తర్వాత శ్రీనివాస కళ్యాణము ఫస్ట్ చిన్నగా ఉంటుంది ఏదో అనుకున్నాము, కానీ పోను తర్వాత చూస్తే చాలా గొప్పగా ఉంది. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ద టాకా టీమ్ ఫర్ దాట్. అది చూసిన తర్వాత మళ్ళీ టాకా టీంతో ఇన్వాల్వ్మెంట్ ఈరోజు చూసి వీఆర్ స్పెల్ బౌండ్. ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారని నాకు తెలీదు. వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి. ఇదే కాకుండా ఇప్పుడు రమేష్ గారు చెప్పారు, చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్రతి ఫెస్టివల్ను ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. దసరా, దీపావళి, బతుకమ్మ, బక్రీద్, క్రిస్మస్ అన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇదే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా చాలా చేస్తున్నారు అని విన్నాను. నేను చారి గారితోనూ శ్రీనాథ్తోనూ అంతా మాట్లాడాను. కోవిడ్ అప్పుడు చాలా చేశారు సోషల్ యాక్టివిటీస్. అవసరమైన వాళ్ళకి ఇంటికి బియ్యము, గ్రాసరీస్ ఇవ్వడంతో సహా స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు. ఏదన్నా డెత్ ఫ్యామిలీలో ఉండి మార్టల్ రిమైన్స్ ఇండియా పోవాలంటే హెల్ప్ చేయడం చాలా చేశారు. అలాంటి టాకాతో ఇన్వాల్వ్ అయినందుకు ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ హియర్ ఫర్ వాట్ ఎవర్ నీడ్ టాకా హ్యాస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మన తదుపరి ఉగాది పురస్కారాన్ని అందుకోబోయే వ్యక్తి ఒక ప్రముఖులు, దాదాపు మీ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తే. వారిని మీరు చూసే ఉంటారు. వారి గురించి మన చారి సమంతపూరి గారు తెలియజేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారు. తదుపరి ఉగాది పురస్కారం గోస్ టు లక్ష్మీనారాయణ సూరపనేని గారు. ఆయన గురించి ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆయన గురించి మన తెలుగు కమ్యూనిటీలో తెలియని వారనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన దాదాపు 35 సంవత్సరాల నుంచి కిచెనూరులో ఉంటున్నారు. ఆయన పూర్వపు అసోసియేషన్లో అధ్యక్షులుగా చేశారు, ట్రెజరర్గా చేశారు. తానాకలో కెనడా తరపున రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా 3 సార్లు కెనడా తరపున తానాలో రిప్రజెంట్ చేశారు. అలానే ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ 35 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో కార్యక్రమాలు, మన బ్యాగ్స్ కానివ్వండి, తర్వాత కమ్యూనిటీకి కావాల్సిన ఎన్నో సలహాలు కానివ్వండి, మా అసోసియేషన్కి ఎన్నో సలహాలు ఇస్తూ, అదేవిధంగా ఈ 35 సంవత్సరాల్లో ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, సినీ ప్రముఖుల్ని, ఎంతోమందిని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వేటూరి సుందరరామూర్తి గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని, అందరికంటే ముఖ్యంగా 2007లో చంద్రబాబు నాయుడు గారిని కెనడాకి ఎంతో పోట్లాడి, అమెరికాలో కెనడా అంటే మంచు కాదు, కెనడా అంటే జనం ఉంటారని చెప్పేసి పోట్లాడి ఆయన ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట అన్నారు, ఇటువంటి సమావేశం నార్త్ అమెరికాలో ఎప్పుడు ఇలా చేయలేదు, వీళ్ళు బ్రహ్మాండంగా చేశారని పేరు తీసుకొచ్చారు. అలానే ఈ విధంగా ఎంతోమందిని తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేశారు. ఇదే విధంగా మాకు అడుగడుగున మా యొక్క తాకా అసోసియేషన్ని పెంపుదల కోసం సలహాలు ఇస్తూ మాకు ఎప్పుడు అండదండలుగా ఉంటారు. వారిని ఈరోజున స్టేజ్ పైకి శ్రీనాథ్ గారు, అరుణ్ గారు, వారిని రమేష్ గారు పైకి దేశవాసంగా కోరుచున్నాం. రమేష్ గారిని, లక్ష్మీనారాయణ గారిని సత్కరించి చేస్తున్నాం. ఒక
చిన్న డౌట్ అండి. చారి గారేమో సీనియర్ సిటిజన్స్కి ప్రెసిడెంట్ అది ఉన్నారు, మా ఎల్ఎన్ గారేమో ఎవర్ గ్రీన్. ఆయన చూసి సీనియర్ సిటిజన్ అంటే ఎట్లా అండి? కాకపోతే ఒకట్లే అండి, యంగ్ ఉన్నారు కాబట్టి సీనియర్ సిటిజన్ చూసుకోవటానికి ఆయన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నట్టున్నారు. ఇప్పుడు మిత్రులు, మా శ్రేయోభిలాసులు, మేమందరం ఎల్ఎన్గా పిలుచుకునే శ్రీ లక్ష్మీనారాయణ సూరపనేని గారిని మన 2 మాటలు చెప్పవలసింది కోరు. సభకు నమస్కారం అండి. ఉగాది ఉగాది నామ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా టాకా గురించి అందరికీ తెలియదే ఉంది కాదు, కానీ అహర్నిశలు వాళ్ళు కష్టం ఏమీ ఆశించకుండా పనిచేసే వ్యక్తులు. నాకు 15 సంవత్సరాల క్రితం టాకా పెట్టినప్పటి నుంచి తెలుసునమాట. ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థంగా ఎన్నో గంటలు వెచ్చించి కుల మత రాజకీయాలకు అతీతంగా అనమాట. అసలు కమిటీ గురించి నన్ను చాలాసార్లు అమెరికాలో అడిగారు, భలే ఆర్గనైజేషన్ అండి అని. ఎందుకంటే ఒక మునాఫ్ గారు, ఒక భాషా గారు, ఒక శ్రీనాథ్ రెడ్డి గారు, రకరకాల చారి గారు, వీళ్ళందరూ కృషి ఎంతో ఉందన్నమాట. అరుణ్ గారు. సో నాకు బాగా వీళ్ళందరూ హితులు అనమాట. నాకు చాలా సహాయం కూడా చేశారు గతంలో. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ నాకు వెనుదండగా ఉండి ప్రతి నిమిషం ఉండారు. ఈ టాకా ఈ కార్యక్రమాలే కాకుండా ఈ మధ్యకాలంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే చారి గారి పాపం ప్రతి నిమిషం అర్ధరాత్రి కూడా అపరాత్రి కూడా నిద్రా నిప్పులు లేకుండా ఈ మధ్యన ఆయన చేస్తున్న సంఘ కార్యక్రమాలు ఇక్కడ చెప్పుకుంటూ ఈరోజు వేరుగా ఉంటుంది, కానీ సో అది వేరే టైం వచ్చి చెప్తాము. అమెరికాలో కూడా అటువంటి ఈవెంట్స్ చేస్తున్నారు, కానీ బట్ ఇక్కడ చారి గారు చాలా చాలా శ్రద్ధ తీసుకుని ఎంతోమందికి ఎన్నో కుటుంబాలకు సహాయం చేశాడు. అది మట్టుకు నన్ను ఆయన పొగుడుకుంటాం కాదు, కానీ బట్ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే టాకా ముందుండి చేస్తుంది. టాకా ఆర్గనైజేషన్ కలకాలం ఇలాగే ఉండాలని, అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఎస్పెషల్లీ నన్ను ఇలా రికగ్నైజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను యాక్చువల్ మొన్న ఇండియా వెళ్ళాలి. సో రమేష్ గారు కాల్ చేసి లక్ష్మీనారాయణ గారు మీరు ఉండాలి అనగానే మనస్ఫూర్తిగా ఉంటానండి. ఐ జస్ట్ పోస్ట్ పోన్ మై టికెట్ అనమాట. సో రేపు రాత్రికి వెళ్తున్నాను. సో టాకాకి నా అభినందనలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉగాది పురస్కారాల కార్యక్రమం తర్వాత మిగతా కార్యక్రమం నడిపించవలసిందిగా సెక్రటరీ ప్రసన్న గారిని చెప్తాను. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ద డిగ్నిటరీస్ అందరూ వచ్చినందుకు.